ఈనాటి నవనిర్మాణ దీక్ష 4వ సంవత్సరం 4వ రోజు అమలాపురంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథి మాన్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ గౌరవ మంత్రివర్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఇతర అధికారులు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదర సోదరీమణులు పాత్రికేయులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం। మీ అందరికీ తెలుసు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014లో జరిగిన ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అయితేనే ఈ రాష్ట్రం కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రం అవమానకరంగా విడగొట్టబడినటువంటి రాష్ట్రం మరలా అభివృద్ధి పదంలో ముందుకెళ్లగలగలదనే ఒక విశ్వాసంతో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అధికారాన్ని మీరందరూ అప్పచెప్పారు। మీరిచ్చిన అధికారాన్ని మీరుంచినటువంటి విశ్వాసాన్ని వమ్ము కాకుండా నమ్మకంతో పరిపాలన సాగిస్తూ ఆ రోజు ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి కార్యక్రమాలు తీసుకొని సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు। ఈ రోజు 4వ రోజు కార్యక్రమం ఒక్కో రోజు ఒక్కొక్క అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది। ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అభివృద్ధి రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాల మీద ఏ విధంగా ముందుకెళ్లాలని దానికి ప్రణాళిక రూపకల్పన చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం। ఈ రోజు సంక్షేమం సమ్మిళిత అభివృద్ధి అనే అంశం మీద ఈరోజు ఇక్కడ ఈ సమావేశం జరుగుతూ ఉంది। ముఖ్యంగా సంక్షేమం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల సంక్షేమం దళిత గిరిజనులు బీసీ వర్గాలు కాపు సోదరులు బ్రాహ్మణ వైశ్య మైనారిటీ అన్ని వర్గాల సంక్షేమానికి ఇతోధికంగా మరి నిధులు వెచ్చించి ఈ రోజున వాళ్ళ సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం। సంక్షేమానికి చిరునామాగా ఈ రోజున ఈ ప్రభుత్వం నిలబడిందని చెప్పి మీకు చెప్తా ఉన్నాను। ముఖ్యంగా దళిత గిరిజనులకు సంబంధించి ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఈ 4 సంవత్సరాల కాలంలో 29,000 కోట్లు సప్లాన్ నిధులు వెచ్చించి 100% ఆ వర్గాలకే చెందే విధంగా నిధులు వెచ్చించి వారి యొక్క అభివృద్ధికి మరి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా। సంక్షేమం ఒక్క దళితులకే కాదు ముఖ్యంగా పార్టీకి మొట్టమొదటి నుంచి అండదండగా ఉన్నటువంటి బలహీన వర్గాల సంక్షేమం కోసం 10,000 కోట్లు ఇవాళ బడ్జెట్లో కేటాయింపులు, అదేవిధంగా కాపుల సంక్షేమం కోసం 1,000 కోట్ల కేటాయింపులు, మైనారిటీల సంక్షేమం కోసం 1,100 కోట్లు కేటాయింపు చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం। నూతనంగా బ్రాహ్మణులకి వైశ్యులకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి సంక్షేమం కోసం ఇతోధికంగా కృషి చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు। ఈ విధంగా అన్ని వర్గాల సంక్షేమం వాటితో పాటు అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వాన్ని అడుగు అడుగున అడ్డగించడం కోసం అభివృద్ధి నిరోధకులుగా పనిచేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఒక పక్క చూస్తా ఉన్నాం। ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఇంకో పార్టీ కొత్తగా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ ముగ్గురు కూడా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ఈ రాష్ట్ర ప్రజల మీద కక్ష బూనినట్టు ప్రవర్తిస్తూ ఇవాళ జరుగుతున్నటువంటి సంక్షేమానికి అభివృద్ధికి అడ్డుపట్టడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు వాళ్ళు పోషిస్తున్నటువంటి సైంధవ పాత్రని ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది। ఒక అకుంఠిత దీక్షతో ఒక కసితో పట్టుదలతో ఈ రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి। చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలకి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో పూర్తి అండదండగా ఉండాలి, మీ సంఘీభావం తెలియజేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరం నడుము కలిసి ముందుకు సాగితేనే రాష్ట్ర అభివృద్ధి ముందుకెళ్ళిద్ది। ఎవరు సహకరించినా సహకరించకపోయినా ఇతోధిక ఉత్సాహంతో అహర్నిశలు శ్రమిస్తూ ఈ రాష్ట్రాన్ని దేశంలో అగ్రభాగాన్ని నిలబెట్టడం కోసం ఒక విజన్ని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇదే విధంగా ముందుకు సాగాలంటే తప్పనిసరిగా మీరందరూ అండదండలు ఇవ్వాలని మరీ కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా।
వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.